Hello all, welcome back to my ఛానల్ ఆర్ట్‌ఫుల్లీ యువర్స్ బై లక్ష్మీ ప్రసన్న. ఈరోజు ఈ వీడియోలో మీకు డాట్ మండల ఈ బ్యూటిఫుల్ టీ లైట్ హోల్డర్స్ మీద ఎలా చేయాలో చూద్దాము. ఇవి ఏంటి అంటే ప్యూర్ మ్యాంగో టీ లైట్ హోల్డర్స్. సో వీటి మీద నాకొక కస్టమరు డాట్ మండల ఫినిష్ కావాలి అని అడిగారనమాట. సో దానికోసం నేను 3 సెట్స్ ఆఫ్ టీ లైట్ హోల్డర్స్ చేస్తున్నాను. సో నేనేంటంటే బేస్ కలరు మనం ఏ కలర్ అనుకుంటే ఆ కలర్‌ని అంటే మన కస్టమర్ చాయిస్‌ని బట్టి కలర్స్ నేను చూజ్ చేసుకున్నాను. సో నేను డార్క్ గ్రీన్ కలర్ వేశాను బేసు. సో బేస్ కలర్ ఏంటంటే 2 కోట్స్ వేసుకోవాల్సొస్తుంది. ఫస్ట్ 1 కోట్ అయితే సరిపోదు. 2 కోట్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు డాట్ మందల డిజైన్ ఏదైతే మీరనుకున్నారో నాకైతే సింపుల్‌గా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏం లేదు స్మాల్ డాట్, బిగ్ డాట్, ఓంబ్రియో ఎఫెక్ట్ వచ్చేట్టు సెలెక్ట్ చేసుకున్నాను డిజైను. ఎందుకంటే టీ లైట్ హోల్డర్ అనేది చాలా చిన్న సైజ్ కదా! సో, దాంట్లో మనము కలరు కనిపించాలి, డిజైను మంచిగా కనిపించాలి అని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ మన డాటింగ్ టూల్స్ ఉన్నాయి కదా! నెయిల్ ఆర్ట్ టూల్స్. ఆ టూల్స్ యూజ్ చేసి దానిలో పెద్ద టూల్ ఉంటుంది కదా! గ్రీన్ కలర్ టూలు. ఆ టూల్ యూజ్ చేసి అన్ని డాట్స్ ప్లేస్ చేసుకున్నాను. సో, అలా వన్ బై వన్ నెక్స్ట్ లైన్ వచ్చేప్పటికి దానికంటే పెద్ద సైజ్ టూల్ యూజ్ చేసి డాట్స్ ప్లేస్ చేసుకుంటున్నాను. అలా ఈ ఒక్క టీ లైట్ హోల్డర్‌కే కాదండి 6 టీ లైట్ హోల్డర్స్‌కి అన్నిటికి వన్ బై వన్ ఫస్ట్ ఒక లైన్ అన్నిటికి ఫినిష్ చేసుకుంటూ తర్వాత 6 పీసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ కూడా అన్ని 6 పీసెస్ సెకండ్ లైన్ ఫినిష్ చేసుకున్నాను. దీనికంటే ముందు ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ నేను కలర్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఈ టీ లైట్ హోల్డర్స్‌కి నేనేంటంటే యెల్లో కలర్ యూజ్ చేశాను. ఇక్కడ నేను గ్రీన్ కాంట్రాస్ట్‌గా యెల్లో కలర్ యూజ్ చేశాను. సో, ఈ కలర్ నాకు ఈ ఎఫెక్ట్ రావడానికి నేను 3 కలర్స్ యూజ్ చేశాను. ఫస్ట్ వైట్, లెమన్ యెల్లో అండ్ గోల్డెన్ యెల్లో ఈ 3 కలర్స్ యూజ్ చేశాను. కలర్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది ఏంటి అంటే ఫస్ట్ వైట్ తీసుకున్నాను. వైట్ 80%, 20% లెమన్ యెల్లో కలర్ యూజ్ చేసి సో, ఫస్ట్ లైన్‌కి యూజ్ చేసిన కలర్‌ని మిక్స్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ దాని తర్వాత లెమన్ యెల్లో డైరెక్ట్‌గా యూజ్ చేశాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు థర్డ్ లైన్‌కి మనం డాట్స్ ప్లేస్ చేస్తున్నాం కదా! ఆ కలరు ఏంటి అంటే లెమన్ యెల్లో 60% అండ్ గోల్డెన్ యెల్లో 40% మిక్స్ చేసి నేను ఆ కలర్ క్రియేట్ చేసుకున్నాను. సో, వన్స్ అది కూడా అయిపోయాక నెక్స్ట్ ఫోర్త్ లైన్ వచ్చేప్పటికి డైరెక్ట్‌గా గోల్డెన్ యెల్లో యూజ్ చేశాను. సో, మనకేంటి అంటే కలర్ షేడ్ లైట్ టు డార్క్ పెరుగుతూ పోతుంటది కదా! దాన్ని ఓంబ్రియో ఎఫెక్ట్ అంటారు. సో, ఆ ఎఫెక్ట్ రావడం కోసం నేను ఆ విధంగా కలర్స్ మిక్స్ చేసుకున్నాను. సో, వన్ బై వన్ స్లోగా మనము డాట్స్ ప్లేస్ చేసుకొని దీనికంటూ ఒక డిజైన్ ఏమీ లేదండి. సింపుల్ వెరీ బేసిక్ డాట్ మండల డిజైన్. ఎందుకు అంటే నాకీ కస్టమర్ ఓన్లీ 2 డేసే టైమ్ ఇచ్చారు. అవి 6 టీ లైట్ హోల్డర్స్ అయిపోవడానికి. సో, నాకు అంత టైం లేదు. సో, డిజైన్‌ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి. సో, వెరీ సింపుల్ బట్ ఈ డిజైన్ చాలా లుక్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది. అందుకని ఈ డిజైన్ చూజ్ చేశాను. ఇక్కడ చూస్తే మీరు లాస్ట్ ఫోర్త్ లైన్ నేను డైరెక్ట్ గోల్డెన్ యెల్లో కలర్ యూజ్ చేశాను. వన్స్ నాకు 4 లైన్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంక పెద్ద గ్యాప్ లేదు. సో, మనకు గ్రీన్ బేస్ అనేది కొంచెం కనిపిస్తే బావుంటుంది అనేసి నేను ఆ గ్యాప్ వదిలేద్దాము అనుకున్నాను. బట్ ఎక్కడో కొంచెం అంటే డల్‌గా అనిపించింది. మళ్ళీ నేను లెమన్ యెల్లో కలర్ తీసుకొని లెమన్ యెల్లో కలర్‌తో ఒక స్మాల్ డాట్ అన్ని అన్ లాస్ట్ సర్కిల్ ఉంది కదా! ఆ సర్కిల్స్ మధ్యలో ఒక స్మాల్ డాట్ ప్లేస్ చేసి, ఆ స్మాల్ డాట్‌ని నేను టూత్ పిక్ ఉంటుంది కదా! టూత్ పిక్ అనేది మనకు పాయింటెడ్‌గా ఉంటుంది కాబట్టి, ఆ టూత్ పిక్‌తో స్వైప్ చేస్తూ వచ్చాను. సో, అదేంటి అంటే స్వైప్ డిజైన్ అంటారు. ఆ డాట్ మండలాలో. సో, ఆ స్వైప్ డిజైన్ ఇచ్చాను లాస్ట్‌లో.
సో, అన్ని 6 లైట్ హోల్డర్స్‌కి నేను ఈ స్వైప్ డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. సో, అయిపోయిన తర్వాత ఫైనల్‌గా లుక్ ఇదండి. సో, ఈ విధంగా మీరు ఎటువంటి సర్ఫేస్ మీదైనా ఎలా అయినా మీరు డాట్ మండలా డిజైన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకెలా అనిపించింది ఈ డిజైన్? సో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.